ఆవిర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల పేద ప్రజల కోసం ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఆవిర్ సంస్థ చైర్మన్ మాధవన్జీ పేర్కొన్నారు. ఆవిర్ సంస్థ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆవిర్ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్స చేసి మందులను ఉచితంగానే పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి మనిషి ఆయుష్ పెంచడం కోసం ఆవిర్ సంస్థ కృషి చేస్తుందన్నారు. గత 30 సంవత్సరాలకు పైగా పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో ఆవిర్ భగవతీపురంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని రకాల వైద్య సేవలను తీసుకువస్తామన్నారు. మా ఆవిర్ యొక్క ఆరోగ్య పాలసీ ఏమంటే డబ్బు లేనందువల్ల నాకు ఆరోగ్యాన్ని కాపాడలేకపోయానని ఫీలింగ్ ఎవరికి రాకు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ ఆవిర్ యొక్క బాధ్యత. వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళ పైసల గురించి కాకుండా ఒక మనిషి 120 ఏళ్ళు బ్రతికేవాడు. ఆ రోజులు మళ్ళీ రావాలి. అందుకే ఒక ప్రత్యేకత కలిగిన ఈ సంస్థను పెట్టాం. ఇక్కడ 600 బెడ్ల అలోపతి హాస్పిటల్ ఉంటుంది, హోమియోపతి హాస్పిటల్ ఉంటుంది, ఆయుర్వేద హాస్పిటల్ ఉంటుంది, యునాని హాస్పిటల్ ఉంటుంది, న్యాచురోపతి హాస్పిటల్ ఉంటుంది. ఇన్ని హాస్పిటల్ ఒక కాంపౌండ్ ఉండడం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. దాంతోపాటు దీనికి ఎంత సంబంధించిన మెడికల్ కాలేజ్ కూడా రాబోతా ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఈ హాస్పిటల్ ప్రపంచానికి ఆదర్శవంతమైన హాస్పిటల్ అవుతుంది. దీన్నంతా ఆవిర్ సంస్థ నడిపించడం కూడా దీన్నంతా మా కార్యకర్తలు, మా మెంబర్లు, ఈయన మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సో వీళ్ళందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి నెల ఈ క్యాంప్ కండక్ట్ చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో ఉండేది చేస్తున్నాం. ఇది మా ఆశయం. ఇక్కడనే ఏర్పాటు చేస్తారా? ఇక్కడ విలేజ్లో కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ముందు ఏర్పాటు చేస్తాం. ఇది సెట్ అయిన తర్వాత విలేజెస్ కూడా పోతాం. హాస్పిటల్ ఎన్ని రోజుల్లో ఓపెన్ అవుతుంది? ఇది ఇప్పుడు ఉగాది నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. జూలై నుంచి ఐపీ కూడా స్టార్ట్ అవుతుంది. 3 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. అంతర్జాతీయ పరిణామం కలిగిన మెడికల్ ల్యాబ్ ఉంటుంది. అవన్నీ కూడా జూలై లోపల అయిపోతుంది. ఇప్పుడు హోమియోపతికి సంబంధించిన హోమియోపతి ఉంటుంది, అలోపతి ఉంటుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో